హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ నమస్కారం అండి. కోలాటం క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయని నేను మొన్న వారం క్రితం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. నిజంగా చిన్నప్పటి నుంచి నాకు కోలాటం అలాగే క్లాసికల్ డ్యాన్స్ అనేది నేర్చుకోవడం చాలా ఇష్టం అండి. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నేర్చుకోలేకపోయాను. సో ఇప్పుడైతే ఇంకా నేర్చుకునే అవకాశం వచ్చింది. అది కూడా మా సాయి గురువు గారి దయ వల్ల. మా సత్తుపల్లి సరౌండింగ్స్లో మొత్తంలో కూడా మన టీటీడీ సాయి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అలాంటి గురువుగారి దగ్గర ఈ విద్య నేర్చుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. మేము మ్యాక్సిమం మా గ్రూప్లో ఉన్న వాళ్ళంతా టైలర్సేనండి. ఇలాగ టైలర్స్ అందరం అనుకొని గురువుగారిని సంప్రదించి ఇంకా కోలాటం క్లాసెస్ అయితే స్టార్ట్ చేసించామన్నమాట. 2 to 4 అనేసి టైం అయితే మాకు ఫిక్స్ చేశారు గురువుగారు. అయితే గురువుగారు వచ్చేలోపు మేము చిన్న చిన్న ఏమన్నా ప్రాక్టీస్ చేద్దాము అంటే, మీరు స్టార్టింగ్ కదండి ఇప్పుడే వద్దు, నేను వస్తాను, ఇన్ టైంలో వచ్చి మీకు ప్రాక్టీస్ అయితే చేపిస్తానని గురువుగారు మాట ఇచ్చారు. అలానే ఇన్ టైంలో వస్తూ ఉన్నారు. మాకైతే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయండి. నిన్న మొన్న అనేది వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే చాలా క్లమ్సీగా ఉంది. ఇప్పుడే నేర్చుకోవడం కదా, ఆ స్టెప్ అవంటే ఏంటో తెలియదు, ఆ స్టిక్స్ ఎలా పట్టుకోవాలో తెలియదు చాలామందికి. మేమంటే బతుకమ్మ అప్పుడు మన దేవీ నవరాత్రులప్పుడు అలానే 9 రోజులు బతుకమ్మ ఆడేటప్పుడు కూడా నేనేదో ఒక డ్యాన్స్ అయితే ప్రిపేర్ చేసేదాన్ని. కోలాటానికి సంబంధించి కొంచెం ఐడియా ఉందన్నమాట. ఆ ఐడియాతో నేను ఇంకా మిగతా వాళ్ళకి నేర్పించేదాన్ని. అలాగా కోలాటం అనేది వేస్తూ ఆ 9 రోజులు అమ్మవారి పాటలకైతే మేము కోలాటం వేస్తూ వచ్చేవాళ్ళం అనమాట. కానీ ఎంతైనా గురువు ఉన్న విద్య వేరు కదండి. గురువు లేని విద్య గుడ్డిది అంటారు కదా. అట్లా ఏదో వచ్చిన స్టెప్స్ అయితే నేను కొన్ని స్టెప్స్ అనేది ఫామ్ చేసి ఒక పాటకు అనేది ఆ లిరిక్ తగ్గట్టు స్టిక్స్ అనేది మూవ్ చేసుకుంటూ నేను ఒక ప్రిపరేషన్ అనేది చేసేసి ఒక కొరియోగ్రఫీ చేసి ఆ సాంగ్ అయితే అలా వేస్తూ వచ్చామన్నమాట. కానీ ఇప్పుడైతే గురువుగారు ఇలాగా కోలాటం నేర్పిస్తున్నారని తెలియగానే శారదా గారి ద్వారా మేమైతే తెలుసుకొని గురువుగారిని అయితే పిలిపించి మా గ్రూపుకి కూడా ఇంతమంది ఉన్నామండి, తప్పనిసరిగా మేము కూడా నేర్చుకోవాలనుకుంటున్నాము, దయచేసి మాకు కూడా అవకాశం కల్పించండి అని అడిగాము. గురువుగారు తప్పనిసరిగా మీకు బాగా నేర్పిస్తానని మాట ఇచ్చారు. అలానే మా సత్తుపల్లి సరౌండింగ్స్లో అయ్యగారిపేట, నాగుపల్లి, కాకర్లపల్లి, రుద్రాక్షపల్లి ఈ దగ్గర ఊర్లు మొత్తానికి కూడా ఎక్కడ కోలాటం జరిగినా సాయి గురువు గారి పేరే వినిపిస్తుంది. మాకు దగ్గరలో చాలా ఓపిక్గా చెప్పే గురువుగారు ఎవరు అంటే సాయి గారే అని అంటున్నారు అందరూ. అయితే ఈయన టీటీడీ మండపంలో ఎన్నోసార్లు కోలాటం చేసి ఆ కోలాటం వేసి అలాగే ఎంతోమంది బ్యాచ్లకి కోలాటం అనేది నేర్పిస్తూ వచ్చారనమాట గురువుగారు. సో ఆయన చేతుల మీదుగా ఈ విద్య నేర్చుకోవడం చాలా సంతోషం. అలాగే అండి, చాలా ఓపికగా చెప్తున్నారు. గురువుగారి గురించి చెప్పాలి అంటే అసలు ఒక్క ఇంట్లో ఒక్క ఆడవాళ్ళతోనే ఒక ఎడ్డం అంటే తడ్డం అంటారు కాబట్టి ఒక్కళ్ళతోనే ఎగడం కష్టం అంటాం కదా, అనుకుంటాం కదా. అలాంటిది ఇంతమంది ఆడవాళ్ళని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అలానే ఒక స్టెప్స్ అనేది నేర్పిస్తూ ఇన్ టైంలో కరెక్ట్గా స్టెప్స్ అనేది ఫామ్ చేయడం, అలానే సాంగ్ అనేది పూర్తి చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ గురువుగారు చాలా ఓపికగా మా అందరికీ స్టెప్స్ అయితే నేర్పిస్తున్నారు. చూస్తున్నారు కదా వీడియోలో. ప్రతి లిరిక్కి ప్రతి ఒక్క ఆ స్టెప్కి, అంటే ఇప్పుడు లిరిక్ స్టెప్ అనకూడదేమో, ఇది ఒక జానపద నృత్యం కాబట్టి దీన్ని కోపులు అంటారంట. కోపుల ద్వారా మనం ఈ వేరిగేషన్ అనేది చెప్పాలట. సో ఫస్ట్ అయితే గడ్డిదండ పట్టుకోవడం ఒకటి చెప్పారండి. తర్వాత రెండో రోజు మాలిక చెప్పారు, మూడో రోజు కవ్వాయి చెప్పారు, తర్వాత నాలుగో రోజు ఎదురు బుదురు చిటికెలు, ఐదో రోజు గణపతి కోపు అయితే చెప్పారండి. తర్వాత ఆరో రోజు వచ్చేసి ప్రతి మనిషికి మాలిక, తర్వాత ఏడో రోజు మురళీ కోపు అనమాట. ఈ రోజుకి అక్కడ వరకు అయితే పూర్తి చేశారు. అయితే ఇందులో వేరిగేషన్స్ అనేది ఇప్పుడిప్పుడే మేము నేర్చుకుంటున్నాం కాబట్టి త్వరగా వేరిగేషన్ అనేది మీకు చూపించలేకపోతున్నాము. తప్పనిసరిగా మేము మొత్తం నేర్చుకున్న తర్వాత కూడా నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా చూసి మమ్మల్ని అయితే అభినందించాలని కోరుకుంటున్నాను. అందులో ఈ నృత్యం నేర్చుకోవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఆశ అనమాట. సో ఆ కళ ఇప్పటికి నెరవేరుతుంది. దానికైతే ముందు నేను హ్యాపీ. అలానే వీళ్ళందరూ కూడా మా గ్రూప్లో చాలా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు చూడండి, అయినా కానీ ఎంత ఎనర్జెటిక్గా ఎంత ఇంట్రెస్టెడ్గా నేర్చుకోవాలనేసి ఎలా వచ్చేసారో అందరం కలిసి ఎలాగైతే ఒక
6 స్టెప్స్ అయితే దానిలో ఒక స్టెప్ వైజ్ వెళ్తూ ఉన్నామన్నమాట. 6 విషయాలు అంటే ఇప్పుడు చెప్పాను కదండి కోపు అంటామని, అలాంటివైతే ఒక 6 నేర్చుకున్నాము చెప్పాను కదా. ఒక 6 రకాలైతే వచ్చేసాయి. వాటికి 7 రోజులు అనమాట మేము నేర్చుకోబట్టి. ఈ 7 రోజుల్లో కూడా 6 రకాల స్టెప్స్ అనేవి గురువుగారు అయితే నేర్పించడం జరిగింది. ముందుగా మీకు చెప్పాలి అంటే ఈ జానపద నృత్యం అనేది ఆంధ్రప్రదేశ్కి చెందిన నృత్యం అండి. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా బాగా ఫేమస్ అయిపోయింది. తెలంగాణలో కూడా బాగా అందరూ నేర్చుకోవాలి, వేయాలి అనేసి అందరూ దేవాలయాల్లో ఏ చిన్న కార్యక్రమం అయినా సరే కోలాటం అనేది ఒక సంప్రదాయ నృత్యంగా తీసుకోవడం, అలాగే ఈ కోలాటం నేర్చుకున్న వాళ్ళు వేసే వాళ్ళకి చాలా అంటే చాలా ప్రిపరేషన్ ఇస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు అనమాట. అందుకని ఇలాంటి విద్యలు నేర్చుకొని ఇప్పుడు ఉన్నటువంటి చాలా డీజే బాక్స్, డీజే డాన్సులు వీటన్నిటికంటే ఇలాంటి వాటికి దయచేసి మీరందరూ సపోర్ట్ చేయాలి. అలానే మరుగున పడ్డటువంటి విద్యలన్నిటినీ మళ్ళీ ఎప్పట్లాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా గురువుగారు అయితే ఈ కోలాటం నేర్చుకున్న తర్వాత మాకు ఒక యూనిఫామ్ అనేది, అలాగే గజ్జి పూజకు సంబంధించిన విషయాలు కూడా ఈరోజు చర్చించారనమాట. డ్రెస్ కోడ్ అనేది మీకు ఇష్టమైంది, మీకు కన్వీనియన్స్గా ఉండే ఫ్యాబ్రిక్ అయితే ఎంచుకోమని సలహా ఇచ్చారు గురువుగారు. చూడండి, ఇదైతే గరిడే ఎక్కడం అంటాం కదా, అదనమాట. తాళంతో గరిడే ఎక్కడం అనమాట. చూడండి, మళ్ళీ నిన్న ఈరోజు బాగా ఎక్కువ సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నాము. ఇంకో విషయం చెప్పాలంటే కోలాటం అనేది చాలామంది చాలా రకాలుగా నేర్పిస్తారు. కానీ మేము నేర్చుకునేటువంటి కోలాటం మా గురువు గారి సొంత సబ్జెక్ట్ అనమాట. ఆయన క్రియేట్ చేసి స్టెప్ బై స్టెప్ అనేది ఒకటి తనే సొంతగా అల్లి దాని ద్వారా గ్రూపులుగా ఇప్పటికి కోలాటం అనేది చాలా గ్రూపులకు నేర్పించుకుంటూ వచ్చారనమాట. ఒక 20-30 సాంగ్స్కి వేరియేషన్ చూపించగలరు గురువుగారు. అయితే నిన్న ఈరోజు మాత్రం ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకున్నామండి. అదే ఇంకా గణపతి కోపు మొన్నటి వరకు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ప్రతి మనిషికి మాలిక, అలాగే మురళీ కోపు కూడా నేర్చుకున్నామండి. ఇంకా ఇందులో చాలా రకాలు ఉన్నాయంట. ఇంకా ముందు నేర్పిస్తారనమాట. 1 మంత్ ఏబోనే ఉందన్నమాట కోర్సు. ఈ కళ నేర్చుకోవడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు ఎంత బాగుందంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది ఇలాంటి డాన్సులు చూసినప్పుడు. కాబట్టి మనం ఎక్కువ సంప్రదాయ నృత్యాలకే ఎక్కువ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకైతే అసలు ఈ కోలాటం అనేది, క్లాసికల్ డ్యాన్స్ అనేది అసలు తెలియకుండా పోతుంది. అలా కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళలు మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావాలి, అలాగే వీటన్నిటిని ఆదరించాలి అని అయితే నేను కోరుకుంటున్నానండి. అందుకనే ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. నాలాగా నేర్చుకోవాలి అని నేర్చుకోలేకపోయిన వాళ్ళు కూడా ఏ వయసులో అయినా సరే ఈ కోలాటం అనేది నేర్చుకోవచ్చండి. మనకి కొంచెం స్టామినా ఉండి, అలాగే ఆ స్టెప్పులు అనేవి గుర్తుండేలాగా, ఆ కోపులు అనేవి గుర్తుండేలాగా ఉంటే ఏ వయసు వాళ్ళైనా నేర్చుకోవచ్చు అనమాట. చాలా వరకు పెద్దవాళ్ళే ఉన్నారండి కోలాటం వేసే వాళ్ళల్లో. అందులో ఇది భక్తి కార్యక్రమం, భజన కార్యక్రమంతో సమానం కాబట్టి ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. అలాగే ఏ దేవాలయంలో అయినా సరే ఈ కళని ప్రదర్శించవచ్చు అనమాట. అయితే మాకైతే గురువు గారు హరే శ్రీనివాస అంటూ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అయితే మీకు నేర్పించినటువంటి కళని ఫస్ట్ అక్కడైతే మీరు ప్రదర్శించిన తర్వాత ఇంకెక్కడైనా వేసే అవకాశం అయితే చూసుకోండి. ఫస్ట్ అయితే చిన్న తిరుపతి వెళ్దాం మనం అనేసి గురువుగారు అయితే ఈరోజు మాట్లాడారండి. తర్వాత ఈ రోజుకి నేర్చుకున్నటువంటి మురళీ కోపు వరకు అయిపోయిన తర్వాత ఇంకా సదా కామాక్షి కోపు అని, అలాగే జడకోపు, లోపలి దండ, ఉయ్యాల కోపు, లక్ష్మీ కోపు, దుర్గమ్మ కోపు, బతుకమ్మ కోపు, గోవింద కోపు, ఇలా ఇంకా చాలా కోపులు ఉన్నాయండి. మరి ఇంకా మేము ఇంకెన్ని నేర్చుకోగలమో నాకైతే తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే మురళీ కోపు వరకు అయితే నేర్చుకున్నాము. ఈరోజు నిన్న ఎక్కువ సబ్జెక్ట్ అయితే గెయిన్ చేసామనిపిస్తుంది నాకు. అలాగే కొంచెం అందరూ కూడా యాక్టివ్గా చేశారనమాట. నిన్న ఈరోజు మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఫస్ట్ రోజుకి, రెండో రోజుకి, మూడో రోజు వేరియేషన్ అనేది మేము చూపించాము. చూడండి, గురువుగారు కూడా చాలా ఓపిక్గా అయితే చెప్తున్నారండి. ఎక్కడైతే ఎవరికైతే మిస్టేక్ జరుగుతుందో అక్కడ ఆ ప్లేస్లో తను ఉండి
ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. నిజంగా గురువుగారు ఓపికకి నమస్కారం చేయొచ్చండి. చాలా ఓపికగా చెప్తున్నారు. అలాగే మీకు ఇప్పుడు వేరిగేషన్ చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి వీడియో అనమాట. ఇది నిన్న ఈవినింగ్ తీసిన వీడియో. అసలు ఎంత బాగా ఫామ్ చేశామంటే స్టెప్స్ చాలా వరకు అందరూ యాక్టివ్గానే చేశారు. ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ అయితే వీడియో తీయడానికి ఎవరు లేక తీయలేదండి. ఈరోజు కూడా మురళీకోపు చేశాము. మురళీకోపు ఒకటి, ఇంకా గణపతి కోపు, అలాగే ఎదురుగొదురు చిటికెలు, ప్రతి మనిషికి మాలిక, మొత్తం సబ్జెక్ట్ అనేది ఈరోజు ఈ వారం రోజులు నేర్చుకున్నది మొత్తం ఈరోజు చేశాము. కానీ వీడియో తీయడానికి ఎవ్వరూ లేరండి అక్కడ, అందుకని నేను అదైతే పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. ఇదైతే నిన్నటి వీడియో చూడండి. మీరు స్టెప్స్ అయితే మీరు గమనించవచ్చు. ఎక్కువ మాలిక అలాగే చేంజ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. చేంజ్ అయిన తర్వాత మాలిక చేసి 10 చిటికలు చేయడం, అలాగే ముందు మాలిక చేసి చేంజ్ అయిన తర్వాత బయటకు వచ్చి 10 చిటికలు చేయడం అనేది ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఎందుకు ఎక్కువగా ఉందంటే గణపతి కోపులో ఇదొక మెయిన్ సబ్జెక్ట్ అనమాట. ఇది వస్తే మ్యాక్సిమం చాలా వరకు మనం ఏ సాంగ్ అయినా సరే చేయగలమట గురువుగారు చెప్పారు. అలాగే ఇలాంటి సాంగ్స్కి అలాగే ఎలాంటి రిథమ్ ఉన్నటువంటి వాటికి ఏ స్టెప్స్ పెట్టాలి అనేది ఇంకా 2 or 3 డేస్లో చెప్తానన్నారు గురువుగారు. అలాగే ఇప్పటి వరకు అయితే గురువుగారు చెప్తూ ఉంటే చేస్తూ వచ్చామన్నమాట. ఇక నుంచి డీజే బాక్స్ అయితే ఒకటి పెట్టుకొని సౌండ్ బాక్స్తో ఎలా చేయాలనేది ప్రాక్టీస్ అయితే చేపిస్తానన్నారు గురువుగారు రేపటి నుంచి. ఈ రోజుకైతే ఇలా చేసామండి. ఈరోజు ఎక్కువ సబ్జెక్ట్ గెయిన్ చేసాం కానీ వీడియో తీయలేకపోయాము, ఇందాక కూడా చెప్పాను కదా. ఏదేమైతే నేనైతే అనుకున్న లక్ష్యాల్లో ఒకటి సాధించడానికి రెడీగా ఉన్నాను అనమాట. ఎప్పుడెప్పుడు కోలాటం క్లాసెస్ అయిపోతాయా, ఎప్పుడు చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఆయన సన్నిధిలో మాకు వచ్చినటువంటి ఈ కళని ప్రదర్శిస్తామా అనేసి నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. అందరూ కూడా ఈరోజు ఆధార్ కార్డ్స్ తెచ్చుకోమన్నారు గురువుగారు అయితే. ఇంకా తర్వాత ఈ కోలాటం భజన బృందంలో మనకి ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారండి. ఈ ఐడెంటిటీ కార్డు ఉండడం వల్ల గురువుగారి పేరు చెప్తే మనకి వెంటనే చిన్న తిరుపతిలో కానీ పెద్ద తిరుపతిలో కానీ దర్శనం అయితే ఫ్రీ దర్శనం, అలాగే తొందరగా శీఘ్ర దర్శనం అనేది చేపిస్తారట. ఈ గురువుగారి చేతుల మీద ఇప్పటికీ చూశారు, మీరు చూస్తున్నారు కదా, చాలా చిన్న వయసు గురువుగారికి. అయినా ఈయన చేతుల మీదుగా కనీసం 10-15 గ్రూపులు అయితే తయారయ్యాయంటండి. ఉన్నటువంటి మా సత్తుపల్లి దగ్గరలో ఉన్నటువంటి చిన్న పల్లెటూర్లు మొత్తానికి కూడా టీటీడీ సాయి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అంటే గురువు గారి పేషెన్స్ అలా ఉందన్నమాట. ఓపిక్గా నేర్పించే విధానం చాలామందికి నచ్చుతుంది. అందుకని అందరూ ఈ గురువు గారి దగ్గర నేర్చుకోవడానికే ఇష్టపడతారండి. కాబట్టి మీరు ఎవరికైనా దగ్గరలో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మా గురువు గారిని అయితే సంప్రదించండి. అలాగే లేదు అంటే మా గ్రూప్లో ఎవరినైనా సరే నెంబర్ అనేది యాడ్ చేయమంటే చేస్తామండి. ఈ వీడియో చూపించినా పర్వాలేదు. మీకు దగ్గరలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా కోలాటం నేర్చుకోవడానికి మా సాయి గురువు గారిని అయితే సంప్రదించవచ్చు. అలానే చూడండి ఎంత ఓపికగా చెప్తున్నారో. శారదా గారు తెలుసుంటే మీకు శారదా గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.